రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ దీనికి మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ అనేది అవ్వలేదు. ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఓన్లీ కన్సల్టేషన్ అనేది చేసిందండి. ఇక్కడ లాస్ట్ మూమెంట్ లో ఇక్కడ సెల్లర్స్ ని ఇన్వైట్ చేసింది, అలాగే బయ్యర్స్ గిటంగా ఇన్వైట్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది BTST బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుపోయి ఉంటారు, అలాగే సెల్లర్స్ గిటంగా ఉండి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయితే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఒకవేళ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయితే మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ ఉన్నారు కాబట్టి ఒకవేళ గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, అలాగే బయ్యర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయితే, అలాగే బయ్యర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది కంటిన్యూస్ గా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేది ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయ్యింది. ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు, అలాగే ఇక్కడ ఉన్న సెల్లర్స్ గిటంగా మంచి ప్రాఫిట్ లో ఉండి ఉంటారు. అలాగే ఇక్కడ BTST తీసుకుపోయిన వాళ్ళకు స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఇక్కడ సెల్లర్స్ ని టార్గెట్ చేయడానికి మనము బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. వెయిట్ చేద్దాం, ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చూద్దాము. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దామండి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే వస్తున్నారు. ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి 140 పాయింట్స్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఈ లెవెల్ ని బ్రేక్ చేయలేకపోతుంది, మళ్ళీ కిందికి అనేది వస్తుంది. ఇక్కడ ఓన్లీ మళ్ళీ సెల్లర్స్ మాత్రమే వస్తారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళాలి. వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి మన టార్గెట్ లేదా స్టాప్ లాస్ అనేది తీసుకుని వెళ్దాం. ఇక్కడ చూడండి ఓన్లీ సెల్లర్స్ ఇన్వైట్ అవుతారండి. ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళాలి. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి మన టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు స్టాప్ లాస్ కొట్టడానికి వచ్చిందండి కిందికి, కానీ ఇక్కడ స్టాప్ లాస్ అనేది కొట్టలేదు మన 50 పాయింట్స్ అనేది. ఇక్కడ ఓన్లీ మనము సెల్లర్స్ ని మాత్రమే టార్గెట్ అనేది చేసామండి. మనకు టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.